నమస్తే. వెల్కమ్ టు గోల్డెన్ స్క్రీన్స్. మాసములన్నింటిలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత, ఆధ్యాత్మికంగా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో శివకేశవులను ఎంతో భక్తితో ఆరాధిస్తారు. కార్తీక మాసంలో సోమవారాలు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైనదిగా పెద్దలు చెప్తారు. కార్తీక ఏకాదశిని ఎంతో పుణ్యదినంగా భక్తులు భావిస్తారు. శ్రీ మహావిష్ణువును పూజించి రాత్రి జాగరణ కూడా చేస్తారు భక్తులు. కార్తీక ఏకాదశి మహత్యం గురించి స్కంద పురాణంలో వివరించబడింది. ఈ ఏకాదశి ఆచరిస్తే 100 రాజసూయ యాగాలు, 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం కలుగుతుందట. కార్తీక ఏకాదశి రోజున చేసిన ఏ చిన్న పుణ్యకార్యమైనా విశేషమైన ఫలితాలు ఇస్తుందని పురాణాల ద్వారా తెలుస్తోంది. కార్తీక శుద్ధ ఏకాదశి రోజు బ్రహ్మాది దేవతలు, మునులు, మహర్షులు తమ కీర్తనలతో, హారతులతో పాలసముద్రంలో ఉన్న శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారట. అందువలన ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకు ఎవరైతే హారతి ఇస్తారో వారికి సమస్త దోష పరిహారాలు జరుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు తులసి దళాలు అంటే ఎంతో ప్రీతికరం. అందుకే విష్ణుదేవుడికి తులసి దళాలతో చేసే పూజలు ఎంతో ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ వీడియోలో చోడవరం వెంకటేశ్వరుని ఆలయంలో 1,00,000 తులసి దళాల పూజ మీరు చూడండి.